Garuda Express, an international courier service. మకిడి చిత్రంతో బాలనటిగా పరిచయమై కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత రైడ్, కలవర్కింగ్ తదితర చిత్రాల్లో నటించింది. కెరీర్లో ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి అనుకుంటున్న టైంలో ఊహించని విధంగా వ్యభిచార ఆరోపణలపై అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత రిలీజ్ అవ్వడం తెలిసిందే. తన జీవితంలో జరిగిన ఈ చేదు సంఘటనను మరిచి ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్పై దృష్టి పెడుతుంది. ఇటీవల చంద్రనందిని నిర్వహించే షోలో శ్వేతా బసు దర్శనమిచ్చింది. ఆ షోలో తన వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. నటన, పెయింటింగ్, డాక్యుమెంటరీ నిర్మాణాలు, ఇతర పనులన్నీ తనకి కష్టం కాదని, ఇష్టమైన పనులు చేసినప్పుడు శ్రమ తెలీదని చెప్పారామె. సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటానని, ప్రతిరోజు సుమారు 18 గంటలు పనిచేస్తాను అని చెప్పారు. షూటింగ్లో ఉన్నప్పుడు తన పాత్ర గురించే ఆలోచిస్తానని, మిగిలిన ఆర్టిస్టుల వల్లే షార్ట్ గ్యాప్లో టైం వేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదన్నారు. ముఖ్యంగా షూటింగ్ మధ్యలో సెల్ఫీలు దిగడం, వాటిని ఫేస్బుక్లో పెట్టడం వంటివి చేయడం తనకు ఇష్టం ఉండదన్నారు. ఏదో ఉపయోగం ఉండే పనిపై దృష్టి పెడతానని, పుస్తక పఠనం లేక తన ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తాను అని చెప్పారు శ్వేతా బసు.